హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాబేజ్ 65ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. నేను చెప్పే మెజర్మెంట్స్ అండ్ టిప్స్ యూస్ చేస్తే చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. హోటల్లో మీరు ఎలా అయితే టేస్ట్ ఫీల్ అయ్యారో సేమ్ అలాగే ఉంటుంది. సాంబార్లో కూడా మంచి కాంబినేషన్ అండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. మిక్స్ చేసిన తర్వాత క్వాంటిటీ తక్కువ ఉంటుంది, బట్ పెద్దది తీసుకుంటే ఏంటంటే మిక్స్ చేయడానికి చాలా ఫ్రీగా ఉంటుంది, అన్నీ కూడా బాగా కలుస్తాయి. కొంతమందికి డౌట్ ఉంటుంది, క్యాబేజ్ ఉడికించి తీసుకోవాలని. అవసరం లేదండి, మనం చేసేది డీప్ ఫ్రై కదా, ఉడికించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో డౌట్ కూడా ఉంటుంది, క్యాబేజ్లోని గట్టి పార్ట్ యాడ్ చేయొచ్చా అని. నో డౌట్ అండి, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ చిటికెడు పసుపు అండ్ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. అండ్ దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి ఉంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి, బట్ గరం మసాలా అయితే కన్ఫర్మ్. ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ కలర్ కోసం అండ్ హోటల్ స్టైల్ లుక్ కోసం దీంట్లోకి రెడ్ ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. 3 కప్స్ క్యాబేజ్ తీసుకున్నాను కదా, దానికి క్వాంటిటీస్ వచ్చేసి ఏంటంటే 1 కప్ శనగపిండి అండ్ 1/2 కప్ కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యూస్ చేసుకోకూడదు. క్యాబేజ్లో ఉన్న వాటర్ మాత్రం దీనికి సరిపోతుంది. మనం మిక్స్ చేసే కొద్ది క్యాబేజ్లో నుంచి వాటర్ ఊరుతుందండి. సో వాటర్ యూస్ చేస్తే మాత్రం మీకు క్యాబేజ్ ఫ్రై అనేది క్రిస్పీగా రాదు, మెత్తగా వస్తుంది. సో ఇలా కలుపుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ని పకోడీలాగా వేసుకుందాం. దీన్నంతటినీ మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం ద్వారా లోపల పిండి కూడా పచ్చిగా కాకుండా కుక్ అయిపోతుంది అండ్ క్యాబేజ్ కూడా మెత్తగా కాకుండా క్రిస్పీగా రెడీ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఓకే కలర్ వస్తుంది, క్రిస్పీగా వస్తుంది, బట్ లోపల అనేది కుక్ అవ్వదు, తినడానికి కూడా అసలు బాగుండదు. సో చాలా జాగ్రత్తగా ఓపికగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అండ్ మీరు వాటర్ యూస్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఒక వాయి వేస్తారు, నెక్స్ట్ వాయికి మీరు వేసిన వాటర్ అండ్ క్యాబేజ్లో నుంచి ఇంకా వాటర్ ఊరుతుంది కదా, బాగా లూజ్గా వస్తుంది, అస్సలు క్రిస్పీగా రాదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ మీరు కొంచెం క్యాబేజ్ కట్ చేసి వేసుకోవడం, మళ్ళీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ పకోడీని టర్న్ చేసుకోండి. ఇలా 5 minutes ఒక సైడ్ అండ్ 5 minutes ఇంకొక సైడ్ ఫ్రై చేసుకున్నారంటే మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.